వెల్కమ్ టు టీ10 నేను రేవతి. హర్యానా శాసనసభ ఎన్నికల్లో వచ్చిన అనూహ్య ఫలితాలు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి. కాంగ్రెస్ విజయం తథ్యమంటూ ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలు తప్పడమే దీనికి కారణం. ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. వీటిపై ఎన్నికల కమిషన్ కు ఈ నెల 9న ఫిర్యాదులు కూడా అందజేసింది. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలను పూర్తిగా ఛార్జింగ్ చేశారనేది కాంగ్రెస్ ప్రధాన అభియోగం. ఈవీఎంలను పూర్తిగా ఛార్జింగ్ చేయకూడదని, అలా చేస్తే వాటిని తారుమారు చేశారనో లేదా మార్చేశారనో అనుమానించాల్సి వస్తుందని ఆ పార్టీ వాదిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 10 శాసనసభ స్థానాలకు సంబంధించి ఫిర్యాదులు అందించింది. మరికొన్ని స్థానాలపై కూడా ఫిర్యాదులు ఇస్తామని తెలిపింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరునాడే కాంగ్రెస్ తన తొలి ఫిర్యాదును అందజేసింది. ఫలితాలను న్యాయస్థానంలో సవాలు చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫలితాల ప్రకటనలో ఏవైనా అవకతవకలు జరిగాయా లేక ఓటమికి కాంగ్రెస్ పార్టీ సాకులు వెతుకుతోందా అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది. బీజేపీతో ఐఎన్ఎల్డి కూటమి అవగాహన శాసనసభ ఎన్నికలలో ఐఎన్ఎల్డి, బీఎస్పీ, హెచ్ఎల్పీ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఆ పార్టీలు ముందుగానే బీజేపీతో అవగాహన కుదుర్చుకున్నాయని వార్తలు వచ్చాయి. సిర్సా శాసనసభ స్థానంలో జరిగింది అదే. ఇక్కడ బీజేపీ తన అభ్యర్థిని ఉపసంహరించుకొని హర్యానా లోక్సభ పార్టీకి మద్దతు తెలిపింది. ఇది కేవలం ఆ ఒక్క సీటుకే పరిమితం కాలేదు. సిర్సా లోక్సభ స్థానం పరిధిలోని దబ్వాలి, రనియా, ఎలెనాబాద్ శాసనసభ స్థానాలలో బీజేపీ అభ్యర్థులకు చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లు సిర్సా లోక్సభ స్థానం పరిధిలోనివి. 5 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికలలో ఈ 3 స్థానాలతో బీజేపీకి వచ్చిన ఓట్లతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 1,00,000 ఓట్లు తగ్గాయి. దబ్వాలీలో బీజేపీకి ఓటేసిన వారిలో 82%, ఎలెనాబాద్ లో 72%, రనియాలో 65% మంది ఈసారి ఆ పార్టీకి ఓటేయలేదు. సంస్థాగతంగా ఎంతో బలం ఉందని చెప్పుకునే బీజేపీ కొన్ని స్థానాలతో 70% ఓట్లను కోల్పోవడం సాధారణంగా జరిగే పని కాదని, దీని వెనుక ఏదో వ్యూహం ఉండవచ్చునని పరిశీలకులు తెలిపారు. అయితే ఈ ఓట్లు కాంగ్రెస్ కు పడలేదు. వాస్తవానికి దబ్వాలీలో కాంగ్రెస్ పార్టీ కూడా 18,000 ఓట్లను కోల్పోయింది. అంటే దీనర్థం బీజేపీ ఓట్లన్నీ ఐఎన్ఎల్డి నేతృత్వంలోని కూటమికే పడ్డాయని స్పష్టమవుతోంది. లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈ 3 స్థానాలతో బీజేపీ ఓటింగ్ గణనీయంగా పడిపోయినప్పటికీ మిగిలిన 3 స్థానాలలో మాత్రం పెరగడం గమనార్హం. లోక్సభ ఎన్నికలలో సిర్సాలోని 9 అసెంబ్లీ స్థానాలలోనూ కాంగ్రెస్ ఆధిక్యత కనబరిచింది. ఇప్పుడు వీటిలో 2 స్థానాలను ఐఎన్ఎల్డికి, ఒకదానిని బీజేపీ కోల్పోయింది. కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా నిలిచిన జాట్లు, దళితుల ఓట్ల కోసమే ఐఎన్ఎల్డి కూటమి కూడా వెంపర్లాడింది. 2 స్థానాలలో బీజేపీకి వచ్చిన మెజారిటీ కంటే ఈ కూటమికే ఎక్కువ ఓట్లు లభించాయి. తిరుగుబాటు అభ్యర్థుల కారణంగా కాంగ్రెస్ పార్టీ అనేక స్థానాలను కోల్పోయిన మాట వాస్తవం. ఉచానా కలాన్, కల్హా, బాద్రా, గోహన స్థానాలలో తిరుగుబాటు అభ్యర్థులు గణనీయంగా ఓట్లు సాధించి కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీశారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. కొన్ని స్థానాలలో కాంగ్రెస్ అధికార అభ్యర్థుల కంటే తిరుగుబాటు అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఉండ్రి, అంబాలా కంటోన్మెంట్, బల్లభ్ఘర్, బహదూర్గర్ వంటి స్థానాలు ఇందుకు ఉదాహరణ. టికెట్లు కేటాయింపులో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని దీనిని బట్టి అర్థమవుతోంది. సర్వేలను విశ్వసించకపోవడం, సొంతంగా నిర్వహించిన సర్వేలు కూడా తప్పుడు అంచనాలు వేయడం దీనికి కారణంగా చెప్పవచ్చు. దీపేందర్ సింగ్ హుడా కుటుంబానికి కంచుకోటగా చెప్పుకునే రోహతక్ లో సైతం కాంగ్రెస్ ఓట్లకు భారీగా గండిపడింది. లోక్సభ ఎన్నికలలో హుడాకు 7.83 లక్షల ఓట్లు రాగా ఆ స్థానం పరిధిలోని 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు 5.93 లక్షలు మాత్రమే. అంటే ఆ పార్టీ రోహతక్ పరిధిలో 1.9 లక్షల ఓట్లను కోల్పోయింది. దీపేందర్ తండ్రి భూపేందర్ సింగ్ హుడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ కు ఓటేయకపోవడాన్ని అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంది. భూపేందర్ కు సొంత ఇలాకాలోనే ప్రజాదరణ తగ్గడం గమనార్హం. ఏ ఒక్క సర్వే దీనిని పసిగట్టలేకపోయింది. హర్యానా శాసనసభ ఎన్నికలపై కులాలు కూడా ప్రభావం చూపాయి. జాట్లు కాంగ్రెస్ ను బలపరిచినప్పటికీ దళితులు మాత్రం దూరమయ్యారు. దళిత నేత కుమారి సెల్జాను కాంగ్రెస్ అవమానించిందని, పట్టించుకోలేదని వారు భావించారు. బీజేపీ అవలంబించిన ఉపవర్గీకరణ విధానం కూడా కాంగ్రెస్ నుండి దళితులను దూరం చేసింది. కొన్ని స్థానాలతో బీఎస్పీ అభ్యర్థులకు దళితులు పెద్ద సంఖ్యలో ఓటేశారు. అంతర్గత కుమ్ములాటలు, వెన్నుపోట్లు కూడా కాంగ్రెస్ కొంపముంచాయి. తిరుగుబాటు అభ్యర్థులు గణనీయంగా ఓట్లు పొందడమే దీనికి నిదర్శనం. దీనిని కూడా సర్వేలు పసిగట్టలేకపోయాయి. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలు కూడా అసమ్మతి ముప్పును పట్టించుకున్నట్లు లేవు.
కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు హర్యానాలో కాంగ్రెస్ పరాజయానికి ఇవన్నీ దోహదపడ్డాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 46 శాసనసభ స్థానాలలో ఆధిక్యత లభించింది. మిత్రపక్షమైన ఆప్తో కలిసి 47% ఓట్లు సాధించింది. శాసనసభ ఎన్నికలు వచ్చేసరికి దాని ఓట్లు ఏకంగా 8% తగ్గాయి. అనేక స్థానాలలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చెల్లాచెదురు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 36 స్థానాలలో కాంగ్రెస్ ఓట్లు 10,000 తగ్గాయి. 18 స్థానాలలో ఆ పార్టీ 20,000 ఓట్లను కోల్పోయింది. 28 స్థానాలలో ఆ పార్టీ 20% ఓట్లను చేజార్చుకున్నదని గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఈ 28 స్థానాలలో లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓటేసిన ప్రతి 5గురిలో ఒకరు అసెంబ్లీ ఎన్నికలలో వేరే పార్టీకి ఓటేశారు. కేవలం 5 నెలల వ్యవధిలోనే ఇంత మార్పు ఎందుకు వచ్చింది? ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.